ఇవాళ ఇంకొక సందర్భం జరుగుతూ ఉంది. మీ అబ్బాయి కీరవాణి ఆస్కార్ బరిలో ఉన్నాడు. మనకి 13వ తారీఖు ఉదయం వస్తుంది, అంటే సోమవారం ఉదయం వస్తుంది. సోమవారం ఉదయం ఆ క్షణాల కోసం అనుక్షణం ప్రార్థిస్తున్నా. అందరినీ మా అబ్బాయి కోసం నమస్కరించండి, దేవుడికి ఆస్కార్ రావాలని నా సంతానం అందరిలోనూ నా కీరవాణి అంటే ప్రాణం. ఎప్పుడు చిలక చిలక అనే పిలుస్తాను నేను. అవునా? కీరవాణి అని పేరు కదా. అవును. విప్రనారాయణ సినిమా చూసి అందులో చాలా పరవశం అయిపోయి, అందులో మల్లీశ్వర ఒకటి విప్రనారాయణ సినిమా ఒకటి నన్ను ప్రభావితం చేసిన చిన్నప్పటి నుంచి. అవునా? దానిలో ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన అన్న పాట ఉంటుంది, భానుమతి పాడిన పాట. ఆ పాట చాలా ఇష్టం. ఒకసారి రాజేశ్వరరావుని కలిసి ఈ పాట ఏ రాగం అంటే, నాకు ఇది రాగం, ఇది చాలా ఇష్టం ఇది అన్నాను నేను. ఆ రాగం పేరు కీరవాణి అన్నారు వాళ్ళు. అప్పుడు నేను అన్నా, నాకు కూతురు పుట్టినా కొడుకు పుట్టినా ఇదే పేరు పెడతా అన్నా. ఓకే. ఆయన ఆశ్చర్యపోయి, కూతురు పుడితే ఓకే, కొడుకు పుడితే ఎలా పెడతారు అని అడిగారు ఆయన. నాకు తెలీదు అన్నాను. ఆ రాగం ఇష్టం, అలా పెడతా అన్నాను నేను. మీ మీద అభిమానంతో, పాట మీద అభిమానంతో, రాగం మీద అభిమానంతో నా కొడుకు ఆ పేరే పెడతాను. ఫస్ట్ సంతానం మావిడి. అబ్బాయినా అమ్మాయినా తెలీదు, షీఈస్ క్యారింగ్. అప్పుడు నిజంగా పుట్టాక ఆ మాట నిలబెట్టుకున్న కీరవాణి అని పేరు పెట్టారు. ఓకే. ఆ తర్వాత మరకతమణి కలుపుకున్నాం దాన్ని. అంటే స్కూల్ రికార్డ్స్లో కూడా అదే ఉంటుందా? మరకతమణి ఉంటుందా స్కూల్ రికార్డ్స్? అంటే ఇప్పుడు తమిళ్లోను మలయాళంలోనూ మరకతమణి అని ఉంటుంది, కీరవాణి ఉండదు. ఓకే. తెలుగులోను కన్నడలోను కీరవాణి అని ఉంటుంది తను చేసిన సినిమాలకి. హిందీలో క్రీమ్ అని పెట్టుకున్నాడు, క్రీమ్ అని ఉంటుంది. ఎంఎం అంటే మరకతమణి. ఆ పేరు వెనకాల అంత కథ ఉంది. అందరూ అయితే ఆడ పేరు పెట్టు, నాకు తెలియదు అంతే అలా. కానీ ఆ పేరు బలం రాజేశ్వరరావు ఆయన ఆ దేవుళ్ళ వెనకాల ఉండుంటే నా ఉద్దేశం. అంత ఎత్తు అలా అంచెలంచెల మీద అలా ఎత్తాడు. గోల్డెన్ గ్లోబ్ సాధించాడు, పద్మశ్రీ ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. మొట్టమొదటి ఏషియన్ మ్యూజిక్ డైరెక్టర్. సో అది ఆ క్రెడిట్ అనేది ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతుంది. అది పద్మశ్రీ ఇచ్చారు, పద్మశ్రీ వచ్చింది. ఇప్పుడు ఇది ఆస్కార్ కూడా వస్తే, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడక పుత్రోత్సాహము నాడు పొద్దున సుమతి అన్నారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా వీడి మీద ఆనందమే ఆనందం. సో తన కుమారుడు కీరవాణి గారు ఆస్కార్ పురస్కారాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ తండ్రి గారు శివశక్తి దత్తా గారు రాసినటువంటి ఒక చిన్న ఇది, అత్యుత్తమ సత్కార్ ఆస్కార్ పురస్కార్ తుझे मिलेगा जरूर वो आस्कार ये खरार मेरे लाल मेरा जिगर मेरा कीरवाणी होगा वो अपना सुंदर सपना साकार जीवन भर साथ रहे जयकार और श्रीकार बन के तुम चमका अपनी माँ का मणिहार बन जा तुम भारत माता మరకత్ మణిహార్. చాలా గొప్పగా సో హిందీలో కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ తండ్రి పలికినటువంటి శుభమైన పలుకులు ఇవి. మనం కూడా ఆశిద్దాం ఆస్కార్ రావాలి. సో మనం కూడా రేపు జరగబోతున్నటువంటి ఆదివారం 12వ తేదీ హాలీవుడ్లో జరగబోతున్నటువంటి ఆస్కార్ వేడుకలో ఆయనకు సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆ అవార్డుని ఆయన అందుకోవాలని, అందరి తరపున ఆస్కార్ని ఆయన చేతులతో ముద్దాడాలని, సో ఆ క్షణాలు చూసి మనం అందరం కూడా పులకించిపోవాలని మనస్ఫూర్తిగా తెలుగు వారందరి తరపునే కాకుండా యావత్ భారతీయులందరి తరపున, సినీ ప్రేములందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.